ప్రజా సంక్షేమానికి కట్టుబడి కాంగ్రెస్ 9 హామీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తుంది అంటున్న నగరి కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్ రెడ్డితో మా విఎస్టీ ప్రతినిధి లోకేష్ రాయల్తో ముఖాముఖి. మీరు చూస్తున్నది విఎస్టీ న్యూస్. తిరుపతి జిల్లా నగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాకేష్ రెడ్డి గారితో మనం ఇప్పుడు పక్క రాష్ట్రమైన తెలంగాణలో చూసినట్టయితే అక్కడ కాంగ్రెస్ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పుకుంటూ ప్రజల మధ్య మంచి ప్రజాదరణ పొందుతున్న రాకేష్ రెడ్డి గారితో వారి మాటల్లో ప్రజాస్పందన ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనం తెలంగాణలో చూసినట్టయితే మంచి మెజారిటీతో వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు నగరి నియోజకవర్గంలో కానీ ఏ విధంగా ప్రజల స్పందన ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్పందన చాలా బాగుంది. ఇప్పుడు ముఖ్యంగా మన షర్మిల గారి నాయకత్వం వహించినాక, పిసిసి అధ్యక్షులైనాక, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర తర్వాత, కర్ణాటక విజయం తర్వాత, అదేవిధంగా మన తెలంగాణ విజయం తర్వాత చాలా బ్రహ్మాండంగా ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మంచి పర్సెప్షన్ అయితే బాగా బిల్డ్ అయింది. దానికి ఫేస్ ఆఫ్ ద పార్టీగా షర్మిల గారు కూడా రావడం జరిగింది. ఆవిడ కూడా వివిధ నియోజకవర్గాలు అక్కడ ముఖ్యంగా నగిరి తీసుకుంటే 2 సార్లు ఇక్కడికే రావడం జరిగింది. నగిరి, పుత్తూరులో కూడా మీటింగ్ ఏర్పాటు చేసాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా పర్యటన చేస్తున్నారు. బేసిక్గా ఏమైందంటే ఈ విభజన నెపం మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయడంతో పార్టీ అనేది చాలా తీవ్రంగా గత 10 సంవత్సరాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పుడు మళ్ళీ కూడా కోలుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా పార్టీ నిర్మాణం అనేది కూడా చాలా బ్రహ్మాండంగా ఆనాడు ఉన్నటువంటి రుద్రరాజు గారు కానివ్వండి, అంత బ్రహ్మాండంగా ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేసాం. తర్వాత ఇప్పుడు షర్మిల గారు వచ్చినాక కూడా పబ్లిక్లో పర్సెప్షన్ కూడా బాగా బిల్డ్ అయింది. ప్రజల్లో కూడా ఇప్పుడు మీరు చూసుకుంటే అన్ని రాజకీయ పార్టీల మీద విసిగిపోయినారు ప్రజలు. నేను దాదాపు నగర నియోజకవర్గంలోని 5 రూరల్ మండలాలు, ఇది 3 మున్సిపాలిటీ, ఇది ఫస్ట్ మున్సిపాలిటీ, నెక్స్ట్ నగరి, ప్రతి ఇంటికి ప్రతి కడప కూడా దొక్కినాం. గడిచిన 20 రోజులుగా ఇదే పనిగా ప్రతి ఇల్లు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినాం. ప్రజల స్పందన కాంగ్రెస్ వైపు బాగుంది. ముఖ్యంగా బడుగిన వర్గాలు, దళిత వర్గాలు, మైనారిటీ వర్గాల్లో కూడా మహిళలు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉంటేనే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ రావాలని కూడా బలంగా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ పోయినా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద కూడా తీవ్ర వ్యతిరేకత అనేది బాగా కనబడుతుంది ప్రజల్లో. ఎక్కడ పోయినా రోడ్లు కావాలని, మన డ్రైన్స్ కావాలని, డ్రింకింగ్ వాటర్ కావాలని, ఇరిగేషన్ ఛానల్స్ కావాలని చెప్పి ఎక్కడ కూడా ప్రజలు నిలదీసే పరిస్థితుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం 2 కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందు పోయిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ప్రజలు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తే ప్రతిపక్ష పార్టీ మీద కూడా విశ్వాసం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్న వ్యతిరేకత ఏమైనా అంతో ఇంతో కొంచెం యాడ్ అయితే ప్రతిపక్షాలకు ఇది అవుతుంది తప్ప, చంద్రబాబు నాయుడు కూడా ఆయన మీద నమ్మే పరిస్థితిలో ప్రజలు కూడా లేరు. ఆయన మీద ఈ 2 పార్టీ ఏ వేవ్ లేని ఎలక్షన్గా ఇది కనబడుతుంది. స్తబ్దత అట్లనే ఉంది. కనుక మేము కూడా ప్రతి గడప కూడా తొక్కి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, చాలా బ్రహ్మాండమైన మేనిఫెస్టో కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, షర్మిల గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన మేనిఫెస్టో కూడా విడుదల చేశాం. ఆ మేనిఫెస్టోని కరపత్రం రూపంలో ముద్రించి డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాల ప్రజలకు కూడా వివరించుకుంటూ ముందుకు పోతున్నాం. స్పందన చాలా బాగుంది, విశ్వాసం కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మంచి ఫలితాలు కూడా సాధిస్తుందని కూడా పూర్తి విశ్వాసం ఉంది. మీరు చూశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నగిరి నియోజకవర్గం. ఆయన మాటల్లో మనం కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్మాణం గురించి, గ్రౌండ్ లెవెల్స్ గురించి విన్నాము. అలాగే ఈరోజు పుత్తూరు మండలం పర్యటించారు. ఆ పర్యటన కూడా మనం చూసాము. విఎస్టీ న్యూస్ రిపోర్టర్ లోకేష్తో నగిరి నియోజకవర్గం.